ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఇంగ్లీష్ అందరూ మాట్లాడుతుంటారు. ఆ ఇంగ్లీష్ మాట్లాడడంలో మీకు కిక్ రావాలి, లేదంటే లాంగ్వేజ్ ఇంకా బాగుండాలి, ఏదైనా మసాలా యాడ్ చేయాలి, వాళ్ళకి ఈజీగా అర్థం కావాలి. నెక్స్ట్ ఏంటంటే కొత్త కొత్త వర్డ్స్ వాడాలి, కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి. లాంగ్వేజ్ బాగుండాలి అంటే మనకి ఏం రావాలంటే ఇడియమ్స్ రావాలి, ప్రోవర్బ్స్ రావాలి. ఇడియమ్స్ అంటే నుడికారాలు, రైట్, అంటే జాతీయాలు అంటాం. నెక్స్ట్ అంటే ప్రోవర్బ్స్ అంటే సామెతలు అని. ఇవి వచ్చి ఉంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఇవి యాడ్ చేసామనుకోండి, లాంగ్వేజ్ ఇంకా బాగుంటుంది, మీకు కిక్ వస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్రేక్ ద ఐస్, రైట్, ఎనీ ఆర్ ఎవ్రీ, టామ్, డిక్ అండ్ హ్యారీ, ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. ఏంటది? ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ, ఏ డాగ్ ఇన్ ద మేంజర్, a snake in the grass, Achilles heel, right? All Greek to me, Amazon, bag and baggage, be at 6s and 7s, bankrupt. సో ఇవి అన్నీ ఏంటంటే నుడికారాలు అనమాట, అంటే ఏంటి జాతీయాలు. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ ద ఐస్. మనం ఒక ప్రోగ్రామ్ అవుతుంది, లేదా ఒక ఫంక్షన్కి వెళ్తాం, ఫంక్షన్కి వెళ్ళి కూర్చొని ఉంటాం. మనం అక్కడ కూర్చొని ఉంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది, ఎవరిని వాడు మాట్లాడుకుంటున్నాడు, ఎవరు చార్జ్ చేసుకుంటున్నాడు. ఇంకా ఆ పండగకి, నెక్స్ట్ ఏంటి ఆ పబ్బానికి కానీ, నెక్స్ట్ ఏంటి ఆ ఫంక్షన్ కానీ అర్థమే లేదు. సో ఎవరిది వాడు మొబైల్ చూసుకుంటే మనం ఫంక్షన్ అరేంజ్ చేసింది ఎందుకు? ఒక ప్రోగ్రామ్ అవుతుంది, లేదంటే ఒక సెమినార్ నడుస్తుంది. సో ఎవరొకరు వచ్చి ఏం చేశారంటే బ్రేక్ ద ఐస్ అంటే ఏంటంటే ఆ నిశ్శబ్దాన్ని ఆపేశారనమాట. అంటే ఒక జోక్ వేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు యాంకర్ కానీ, లేదంటే ఏదైనా క్లాస్ చెప్పడం కానీ, ఆ టీచర్ కానీ, సార్ కానీ, లెక్చర్ కానీ, లేదంటే అతను ఒక జోక్ వేసి స్టార్ట్ చేస్తాడు ప్రోగ్రామ్. అంటే అందరినీ ఒక తన వైపు తిప్పుకుంటాడు అనమాట. తన వైపు తిప్పుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇది ఒక జోక్ అని వేయాలి. హాయ్, హౌ ఆర్ యూ, వాట్సాప్, వాట్స్ గోయింగ్ ఆన్ అని అనాలి. అంటే ఎవరైతే ఇనిషియేట్ చేస్తారో అలాంటి దాన్ని ఏమంటాం మనం? బ్రేక్ ద ఐస్ అంటే ఆ సైలెన్స్ని బ్రేక్ చేయడం. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ నడుస్తుంది, ఆ ఇంటర్వ్యూలో వచ్చి అందరినీ పిలుస్తాడు అనమాట. హాయ్, హౌ ఆర్ యూ, వాట్సాప్ మ్యాన్, వాట్స్ గోయింగ్ ఆన్, ఎలా ఉన్నారు మీరు, ఓకే, సో మీరు ఇంటర్వ్యూకి వచ్చారా అంటే ఎవరైతే ఇనిషియేట్ చేస్తారో దాన్ని ఏమంటాం మనం? బ్రేక్ ద ఐస్, రైట్. సో వెన్ ద ఇంటర్వ్యూ వాస్ గోయింగ్ ఆన్, సో ఎవరీవన్ వాస్ ఎవరీవన్ వాస్ సీరియస్, ఐ వెంట్ దేర్, ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. సో దిస్ ఇస్ కాల్డ్ వాట్? బ్రేకింగ్ ద ఐస్. అట్లానే ఎనీ ఆర్ ఎవ్రీ, టామ్, డిక్ అండ్ హ్యారీ. సో ఇక్కడ ఏంటంటే ఆ దారిన పోయే దానే అనమాట. మనం కూర్చున్నాం, ఎవడో వచ్చాడు, ఏమో చెప్పాడు, ఏదో వెళ్ళిపోయాడు, రైట్. సో ఇక్కడ ఏంటి, మనం వీళ్ళందరినీ మనం దేనితో మరుస్తున్నాం? సో మనం ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఒకటి నెక్స్ట్ ఏంటి ఒక క్రికెట్ ఆడుతున్నాం, ఎవడో వచ్చాడు, ఎవడో కామెంట్ చేసి వెళ్ళిపోయాడు. సో మనం అప్పుడు అట్లాంటి వాళ్ళని ఏమంటామంటే టామ్, డిక్ అండ్ హ్యారీ అంటాం ఇంగ్లీష్లో. సో ఐ డోంట్ వాంట్ టు లిజన్, ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీ టామ్, డిక్ అండ్ హ్యారీ. ఐ డోంట్ కేర్ వాట్ దే స్పీక్. చూసారా? ఐ డోంట్ కేర్ వాట్ టామ్, డిక్ అండ్ హ్యారీ అంటే దారిన పోయే దానిల మాటలు నేను వినను. ఐ డోంట్ కేర్ వాట్ దే స్పీక్, ఐ డోంట్ కేర్ వాట్ దే డూ, వాట్ దే డన్, రైట్. అలాగే సేవ్ ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. సడన్గా నిన్న ఏం జరిగిందంటే మేము స్కూల్లో ఉన్నాం, రైట్. మాకు న్యూస్ వచ్చింది, ఒక స్టూడెంట్ వాళ్ళ నాన్న చనిపోయాడని. అదేంటి, మాకు షాకింగ్ అనమాట. సేమ్ ఏజ్ గ్రూప్. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అది ఇది బోల్డ్ ఫ్రమ్ దాట్, ఒక శరాఘాతం అంటే ఒక సడన్ షాక్, ఒక అనుకోని దుర్ఘటన మనం విన్నాం అనుకోండి. సో దాన్ని మనం ఏమంటాం? ఏ బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ, రైట్. సో ప్రసాద్స్ ఫాదర్ డెత్, రైట్, హ్యాస్ గివెన్ మీ ఏ బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ. సో ఐ హిట్ మీ జస్ట్ లైక్ ఏ బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ, రైట్. ఏ డాగ్ ఇన్ ద మ్యాంజర్. సో ఈ డాగ్ ఇన్ ద మ్యాంజర్ అంటే ఏంటంటే ఇప్పుడు గడ్డివామ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, రైట్. సో ఆ గడ్డివామ్ ఉంది, ఏముంది? కుక్క ఉంది అక్కడ. సో ఆ కుక్క ఆ ఆవును తినేయదు, ఆ బర్రెను తినేయదు, ఆ దుడను తినేయదు, ఆ గడ్డివామ్ దగ్గరికి ఎవరిని రానియదు, అక్కడ మొరుగుతుంటుంది. మరి కుక్క గడ్డి తింటుందా అంటే కుక్క గడ్డి తినదు కదా. సో దానివల్ల లాభం ఏంటి? అది తినదు, వేరే వాళ్ళని తినేయదు. సో కొద్దిమంది కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి చాలా డబ్బులు ఉంటాయి, వాడు ఎప్పుడు చూసినా సరే డబ్బులు అంటే పిసినారు అనమాట. వాడు డబ్బులు కాపాడుతూనే ఉంటాడు, కూడబెడుతుంటాడు, వాడు ఎంజాయ్ చేయడు, వాడు పిల్లల్ని ఎంజాయ్ చేయనియడు, నా చుట్టాలను ఎంజాయ్ చేయనియడు. సో డబ్బులన్నీ మూలిగిపోతుంటాయి అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్కి మనం ఏమంటాం? ఏ డాగ్ ఇన్ ద మేంజర్. ఇలా పోల్చుకోవచ్చు మనం. సో మై ఫ్రెండ్, రైట్, మై ఫ్రెండ్ రమణ ఈజ్ జస్ట్ లైక్ ఏ డాగ్ ఇన్ ద మేంజర్. ఈ నెవర్ ఎంజాయ్స్ ఈజ్ వెల్త్ అండ్ నార్ ఈజ్ చిల్డ్రన్ ఆర్ ఎంజాయింగ్, రైట్. ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్. ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే ఎందుకు వాడతామంటే అది, సో మనకు చాలా ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్లోనే మనకు ఎనిమిస్ ఉంటారు, మనకు తెలీదు. అంటే మన సక్సెస్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోవచ్చు, మన
అంటే మన బాధలు షేర్ చేసుకోవచ్చు. అంటే మన ఫ్రెండ్స్లోనే మనకి ఎనిమిస్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని మనకు తెలుసు మనకు, ఎందుకంటే వాళ్ళని మన పైకి ఎదిగిన కొద్దీ మనల్ని కిందికి లాగేస్తుంటారు, లేదా మనం బ్లేమ్ చేస్తుంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని ఏమంటాం? ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, రైట్, హిస్ నేమ్ ఇస్ సీను, రైట్, ఈజ్ ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ ఇన్ అవర్ గ్రూప్. సో వాడు తట్టుకోలేడు అనమాట. అలాంటి వాళ్ళని ఏమంటాం? ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటాం. సో ఇట్లాంటి సిచ్యుయేషన్ మనం ఏమంటాం అంటే ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్. సీన్ ఈజ్ ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ ఇన్ అవర్ గ్రూప్, రైట్. ఎకిలీస్ హీల్. ఎకిలీస్ అంటే దీనికి పెద్ద స్టోరీ ఉంటుంది, రైట్. ఎకిలీస్ అంటే సో వీళ్ళ మదర్, ఇది బైబిల్ స్టోరీ అంటే వీళ్ళ మదర్ ఏం చేస్తుందంటే ఆ అబ్బాయిని చాలా స్ట్రాంగ్గా చేయాలనుకుంటుంది అనమాట, ఎట్లాంటి లోపం లేకుండా. సో ఒక వరం తీసుకుంటుంది దేవుని దగ్గర. సో ఆమె ఏం చేస్తుందంటే ఒక నదిలో అతన్ని ముంచినప్పుడు, రైట్, ఆ బాడీ మొత్తం వజ్రంగా అయిపోతుంది అనమాట, రైట్. అంటే గట్టిగా అయిపోతుంది, ఎవ్వరు కూడా అబ్బాయి చంపలేరు ఇంకా అబ్బాయిని. కానీ ఆ నదిలో ముంచినప్పుడు ఏమవుతుంది? ఒకవేళ మనం ఆ కాలు పట్టుకొని ముంచాలి కదా, హీల్ మడమను పట్టుకొని ముంచాలి. ఆమె మొత్తం ముంచేస్తుంది అతన్ని. కానీ ఏమవుతుంది అక్కడ? బయట తీసినప్పుడు బాడీ మొత్తం స్ట్రాంగ్ ఉంటుంది, కానీ ఆ హీల్ దగ్గర అంటే ఆ మడమ దగ్గర వీక్నెస్ ఉంటుంది. సో ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది అనమాట. సో అతన్ని జయించాలంటే మనం ఏం చేయాలి? ఆ వీక్నెస్ పైన దెబ్బ కొట్టాలి. సో అకిలీస్ కూడా అలానే చనిపోతాడు. కాబట్టి ఈ ఇడియం వచ్చింది మనకు. అకిలీస్ హీల్ అంటే ఏంటంటే ఎవరికైనా ఒక లోపం ఉంటుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నా తీసుకుందాం, రైట్. ఐ స్పీక్ మచ్, ఇట్ ఈజ్ మై అకిలీస్ హీల్, రైట్. ఐ స్పీక్ ఫాస్ట్, ఇట్ ఈజ్ మై అకిలీస్ హీల్. అంటే ఏంటి? నేను చాలా వేగంగా మాట్లాడతాను, అదే నా లోపం. అలాగే ఆల్ గ్రీక్ టు మీ. ఆల్ గ్రీక్ టు మీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఒక మలయాళం అతను వచ్చి మాట్లాడుతున్నాడు, రైట్. సో వాడు చెప్తూనే ఉన్నాడు, నేను వింటూనే ఉన్నాను. పోనీ ఒక లెక్చర్ నడుస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు క్లాస్ చెప్తున్నాను, రైట్. సో క్లాస్ నడుస్తూనే ఉంది, 10 minutes అయిపోయింది, కానీ మీకేం ఎక్కట్లా. అప్పుడేంటి? అప్పుడు మీరు ఏమనాలి? సో వాట్ ఎవర్ యు ఆర్ స్పీకింగ్, వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ ద లెక్చర్, వాట్ ఎవర్ యు ఆర్ టీచింగ్ ఇంగ్లీష్, ఆల్ గ్రీక్ టు మీ. అంటే మీరు నాకు చెప్పేది ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు ఏమనాలి అప్పుడు? వాట్ ఎవర్ యు ఆర్ టీచింగ్, ఆల్ గ్రీక్ టు మీ. అంటే నాకు ఏం అర్థం కావట్లేదురా బాబు మీరు చెప్పింది అని. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం వాడాలి? ఆల్ గ్రీక్ టు మీ, రైట్. అమెజాన్. అమెజాన్ అంటే మనం ఏమనుకుంటాం? అమెజాన్ అంటే ఇప్పుడు స్టోర్ ఉంది, రైట్. అదే అమెజాన్ కాదు. అమెజాన్ అంటే ఒక లేడీ, ఒక బలమైన లేడీని మనం ఏమంటాం? అమెజాన్ అంటాం. ఒక బలమైన స్ట్రాంగ్గా ఉన్న లేడీని, విల్ పవర్ ఉన్న లేడీని, బలవంతులైన లేడీని, స్ట్రాంగ్గా ఉన్న ఉమెన్ ఏమంటాం అంటే అమెజాన్తో పోలుస్తాం మనం, అమెజాన్ అంటాం. అట్లాగే బ్యాగ్ అండ్ బ్యాగేజ్. బ్యాగ్ అండ్ బ్యాగేజ్. ఈ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ మనం ఇంగ్లీష్లో బాగా వాడవచ్చు, అంటే తట్టాబుట్టా చదువుకోండి, రైట్. సో వీఆర్ గోయింగ్ అన్ అ టూర్, రైట్. ప్యాక్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్, రైట్. అట్లాగే B.Ed 6s and 7s. ఇప్పుడు పాండమిక్ ఉంది, సినిమాకి వెళ్ళాలా వద్దా, సినిమా రిలీజ్ అయింది, టికెట్ తీసుకోవాలా వద్దా, అక్కడికి వెళ్తే ఏమవుతుందో. సో మనం ఏముంటుంది? మనకు డౌట్స్ ఉంటాయి. మనకు B.Ed 6s and 7s అంటే ఏంటి? మనకు డౌట్ ఉంటుందన్నమాట, అది చెయ్యాలా వద్దా అనే సందేహం ఉంటుంది. దాన్ని ఏమంటాం? B.Ed 6s and 7s. స్టాప్ బీయింగ్ అట్ 6s and 7s, లెట్స్ గో టు మూవీ. ఇలా మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి? బ్యాంక్రప్ట్. సో మనం చూస్తూనే ఉంటాం, చాలామంది అప్పులు చేస్తుంటారు వాళ్ళ పరిస్థితుల వల్ల. నెక్స్ట్ ఏంటి? చెప్పలేం ఎవరికి ఏం అప్పులు అవుతాయో ఏమవుతుందో తెలియదు, డబ్బులన్నీ అయిపోతాయి. ఒకసారి ఇల్లు కట్టొచ్చు, పెళ్లి చేయొచ్చు, ఏదో ప్రాబ్లమ్స్ వల్ల డబ్బులు అయిపోతాయి, అంటే దివాలా తీయచ్చు. అలాంటి వాటిని మనం ఏమంటాం? ఆ వ్యక్తిని బ్యాంక్రప్ట్ అంటాం, రైట్. సో ఇక్కడ మనం ఒక 10 ఇడియమ్స్ నేర్చుకున్నాం. ఏంటది? బ్రేక్ ద ఐస్ అంటే ఏదైనా ప్రోగ్రామ్ని మొదలుపెట్టడం, అంటే వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకొని మొదలుపెట్టడం. అప్పుడు మనం బ్రేక్ ద ఐస్ అనే వర్డ్ వాడాలి. నెక్స్ట్ ఏంటి? ఎవ్రీ టామ్ డిక్ అండ్ హ్యారీ. ఎవ్రీ టామ్ అండ్ డిక్ అండ్ హ్యారీ అంటే దారిన పోయే దానయ్యలు నేను వినను అని వాళ్ళని, రైట్. ఏ బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అంటే ఒక షాక్ అని, షాకింగ్ ఇన్సిడెంట్ మనకు జరిగేది. ఏ డాగ్ ఇన్ ద మ్యాంజర్, గడ్డివా ముందు కుక్క అంటే ఏంటి? తను తినదు, ఇతరులు తిననీయదు. ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్, రైట్. ఇది మనం పోల్చొచ్చు. అంటే ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే మన ఫ్రెండ్స్లో మన ఎనిమి అనమాట. ఎకిలీస్ హీల్ ఏదో ఒక లోపం, ప్రధాన లోపం. నెక్స్ట్ ఏంటి? ఆల్ గ్రీక్ టు మీ, నాకేం అర్థం కావట్లేదు మీరు చెప్పేది. అమెజాన్ అంటే ఒక శక్తివంతమైన ఉమెన్. బ్యాగ్ అండ్ బ్యాగేజ్, తట్టాపుట సర్దుకోవడం, రైట్. B.Ed 6s and 7s అంటే సందేహంగా ఉండడం, కన్ఫ్యూజ్గా ఉండడం, ఏది డిసైడ్ చేయకపోవడం. బ్యాంక్రప్ట్ అంటే దివాలా తీయడం. ఇలాంటి వర్డ్స్ మీరు లాంగ్వేజ్లో వాడారనుకోండి రెగ్యులర్గా, మీ లాంగ్వేజ్ స్టైలిష్గా ఉంటుంది, కిక్గా ఉంటుంది కూడా. థ్యాంక్ యూ.